మిత్రులారా నమస్తే, నేను మీ ప్రసాద్ మూర్తి. వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్లో క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉందా? ఇది ఇప్పుడు నేషన్ వైడ్గా జరుగుతున్నటువంటి చర్చ, సాగుతున్నటువంటి ఊహాగానాలు. ఎందుకు ఇట్లాంటి ఊహాగానాలు? అటు ఎన్డీఏకి సరైనటువంటి బలమే ఉంది కదా అంటే కారణాలు కొన్ని ఉన్నాయి కదా, వాటి గురించి మనం ఇందులో మాట్లాడుకుందాం. ఇరుపక్షాల అభ్యర్థుల గురించి, అలాగే వారికి ఉండేటటువంటి క్వాలిటీస్, ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి గతము, చరిత్ర, క్వాలిటీస్, వీటి గురించి మాట్లాడుకుంటూ ఎందుకు దేశమంతా కూడా క్రాస్ ఓటింగ్ జరిగేటటువంటి అవకాశం ఉందా అని చెప్పి ఎందుకు చర్చించుకుంటున్నాయనేటటువంటిది, అసలు ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది ఏమిటి అనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అతి కీలకమైనటువంటి పాయింట్ ఏమిటంటే అంటే తెలుగు రాష్ట్రాల పార్టీలు ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకుంటాయి దీని మీద, అంటే ఈ వైస్ ప్రెసిడెంట్ ఉపరాష్ట్రపతి ఎన్నిక మీద అనేటటువంటిదే చాలా కీలకం. అందులో చంద్రబాబు నాయుడు గారు ఇంకా కీలకం, వైఎస్ఆర్సీపీ కీలకం, జనసేన కీలకం, బీఆర్ఎస్ కీలకం, అందరికంటే చంద్రబాబు నాయుడు ఇంకా కీలకం. ఇది సో దీని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. అయితే విషయాల్లోకి వెళ్ళేటప్పుడు ఒక విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. అది ఏమిటి అంటే దేశంలో ఎందుకు ఇప్పుడు ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక కీలకమైందంటే దేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఈ వర్తమాన స్థితిలో జరుగుతున్నది అతిపెద్ద సమరం. అటు పాలకపక్షానికి ఇటు విపక్షానికి మధ్య ఎలక్షన్ కమిషన్ని తీసుకొని, అంటే ఎన్నికల్లో అవకతవకలు జరుగుతున్నాయి. కేవలం ఒక అసెంబ్లీ స్థానంలోనే 1,00,000 ఓట్ల అవకతవకలు జరిగాయంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి 24లో జరిగిన సార్వత్రిక ఎన్నికలు కానీ, ఆ తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో కానీ ఎన్ని అవకతవకలు జరిగి ఉండవచ్చు, ఎంత మోసం జరిగి ఉండవచ్చు, ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు, గెలిచిన వారు గెలిచినట్ట, ఓడిన వారు ఓడినట్ట అనేటటువంటి సందేహాలు దేశమంతా కలుగుతున్నటువంటి నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్కి వ్యతిరేకంగా మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా సమీకృతమై ఏకోన్ముఖంగా సంగ్రామం సాగిస్తున్నటువంటి ఈ తరుణంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి రిప్రజెంటేటివ్గా, ఒక పొలిటికల్ ఏజెంట్గా మారిపోయాడన్న ఆరోపణలు ఎదుర్కొంటూ ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆ ఆరోపణలకు బలమిచ్చేటట్టుగా మాట్లాడి మొత్తం అంతా కూడా ప్రతిపక్షాలు ఆయన్ని ఇంపీచ్ చేసేటటువంటి స్థితికి వచ్చినటువంటి ఈ మొత్తం పరిణామాలు, ఇదంతటిని మనం గమనంలో ఉంచుకుంటే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎందుకు కీలకమో మనకు అర్థమవుతుందన్నమాట. అంటే అటు ఎన్డీఏ అధికార పక్షం, ఇటు ఇండియా బ్లాక్ విపక్షం, ఇదంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎలక్షన్ ప్రక్రియ మీద ప్రతిపక్షాలు ఏవైతే ఆరోపణలు, ప్రూఫ్లతో సహా యుద్ధభేరిని మోగించి సమరం సాగిస్తున్నాయో, ఈ నేపథ్యంలో అటు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ అలయన్స్, ఆ అలయన్స్లో ఉన్నటువంటి వివిధ రీజనల్ పార్టీసు, అవి కూడా కొంచెం ఆలోచనలో పడే అవకాశం ఉంది కదా. ఏం జరుగుతుందో ఏమిటి, అసలు ఏం జరుగుతుంది, మనం వాస్తవంలో ఉన్నామా అబద్ధంలో ఉన్నామా ఏమిటి అనేటటువంటిది. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వారికి సంబంధించినటువంటి వారి అనుంగు సహచరుడో, సంఘ పరివారకు సంబంధించినటువంటి సభ్యుడో, గతమంతా కూడా బీజేపీలోనూ లేదా ఆర్ఎస్ఎస్లోనూ గడిపినటువంటి వాళ్ళు మాత్రమే క్యాండిడేట్గా వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి క్రైసిస్ వచ్చినప్పుడు వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎవరి వైపు మొగ్గు చూపుతారు అనేటటువంటిది మనకి తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా మొన్న దిగిపోయినటువంటి రిజైన్ చేసి ఆయన బలవంతంగా చేశాడా, తన ఆరోగ్య కారణాలతో చేశాడా ఏమిటి అనేటటువంటి దేశమంతా చూసింది. సో అంటే వీళ్ళు తమకు కావలసినటువంటి వ్యక్తినే
బీజేపీ వారు నెత్తి మీద పెట్టుకుంటారు. తమకు అవసరం లేదనుకున్నప్పుడు ఎత్తి కుదేస్తారు. ఈ అనుభవాలు కూడా ధనకర్జీ మన ఎక్స్పీరియన్స్తో మనకి అర్థమైపోయింది. ఈ ఓవరాల్గా డెమోక్రసీ అనేటటువంటిది డిస్ట్రాయ్ అయిపోయిందని రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇక రాజ్యాంగాన్ని మనం కాపాడుకోకపోతే దేశాన్ని కాపాడుకోలేము అనేటటువంటి పరిస్థితుల్లో విపక్షాలు చాలా పోరాట స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగడం అనేటటువంటిది కీలకమైందండి. సో ఇప్పుడు ఇరుపక్షాలు ఎంపిక చేసుకున్నటువంటి అభ్యర్థులు ఎవరు? ఇక్కడ చర్చ తప్పనిసరిగా వస్తుంది కదా. ఎవరు? అటు పాలకపక్షం ఎన్డీఏ కూటమి ఎవరిని ఎంచుకుంది? సౌత్ రాష్ట్రాల మీద దృష్టి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి తమిళనాడుకు చెందినటువంటి సిపి రాధాకృష్ణన్ని ఎంచుకుంది. ఆయన ఎవరు అంటే ఆయన మహారాష్ట్రలో గతంలో గవర్నర్గా చేశాడు, జార్ఖండ్కి గవర్నర్గా చేశాడు, అలాగే తమిళనాడు బీజేపీ యూనిట్కి ప్రెసిడెంట్గా కూడా చేశాడు. ఆయన సంఘ పరివారం నుంచి వచ్చాడు. కంప్లీట్గా అంటే ఒక భావజాలానికి ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి రైజ్ అయినప్పుడు ఆయన నిష్పక్షపాతంగా ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఆయన అదే చెట్టుకి పూచినటువంటి ఫలం అనండి, పుష్పం అనండి, అదే చెట్టు కొమ్మ కాబట్టి, అదే తానులో మొక్క కాబట్టి ఆయన క్రెడెన్షియల్స్ గురించి మనం ఇప్పుడు పెద్దగా చర్చించాల్సిన పని లేదు. మరి ఇప్పుడు ఆయన్ని ఎంచుకుంటే తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తిని ఎన్డీఏ కూటమి ఎంచుకుంటే ప్రతిపక్షాలు చాలా తెలివిగా ఒక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేటటువంటి అభ్యర్థిని ఎంపిక చేసేయండి. ఇప్పటికే ఎలక్షన్ కమిషన్తో ఒక పెద్ద స్ట్రోక్ ఇచ్చాయి, మాస్టర్ స్ట్రోకు. ఆ స్ట్రోక్ నుంచి ఇంకా కూడా ఎలక్షన్ కమిషన్ సరే ఆ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వారు ఆ స్ట్రోక్ నుంచి ఇంకా కోలుకోలేదు సరికదా. ఏం చేయాలో తెలియక అటు ఇటు తంటాలు పడుతున్నారు, తిప్పలు పడుతున్నారు. ఆ విపక్షాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని ఏ విధంగా ముప్పుతిప్పలు పెట్టాలనేటటువంటి ఆలోచనలో వాళ్ళు ఉండగా ఇంకొక మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది ప్రతిపక్షం. అదేమిటయ్యా అంటే వాళ్ళు కూడా సౌత్ క్యాండిడేట్ని ఎంచుకున్నారు. కాకపోతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కాదు. ఆయనే ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ఆయన తెలుగు ప్రాంతానికి చెందినటువంటి వాడు. తెలంగాణ, తెలుగు మొత్తం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యక్తి. సో ఆయనకి ఒక క్లీన్ ఇమేజ్ ఉందన్నమాట. చాలా పరిశుద్ధమైనటువంటి ఇమేజ్ ఉంది. ఆయన ఎప్పుడూ ఏ రాజకీయ పార్టీలోనూ కూడా పనిచేయడం కానీ ప్రచారం చేయడం కానీ చేయలేదు. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తలపెట్టినటువంటి ఈ సోషియో ఎకనామిక్, ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, అలాగే క్యాస్ట్, ఈ మొత్తం సర్వే ఏదైతే ఉందో, సర్వే చేసిందో దానికి సంబంధించినటువంటి 11 మంది సభ్యుల కమిటీకి నేతృత్వం వహించి చాలా పకడ్బందీగా, పక్కాగా, ఎలాంటి విమర్శలు కూడా దారి తీయడానికి అవకాశం లేకుండా అతి గొప్పగా సర్వే చేయడంలో చాలా కీలక పాత్ర పోషించినటువంటిది సుదర్శన్ రెడ్డి. సో క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పుడు విషయం ఏమిటా అంటే మరి ఒక పక్క లౌకికతకు దెబ్బతీసేటటువంటి రాజకీయాలు సాగుతున్నాయి. ఆ రాజకీయాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు ఎవరో మనకు తెలుసు. సో అలాంటి వారికే ఒత్తాసు పలికేటటువంటి వ్యక్తి వైస్ ప్రెసిడెంట్గా ఉండడం మంచిదా? రేపో మాపో ఏదో ఒక కాన్స్టిట్యూషనల్ క్రైసిస్ వస్తే రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి స్టాండ్ తీసుకునే వ్యక్తి ఉంటే మంచిదా అని ఆలోచన మామూలు మనుషులమైన మనకే కాదు, పార్లమెంట్లో అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పక్షాల నాయకులకు కూడా కలుగుతుంది. ఇప్పటికైతే ఇప్పుడు బలమైతే ఎన్డీఏకి ఉంది, కానీ
అటు తెలుగుదేశం కానీ, లేదా అటు జేడీయూ కానీ, లేదా వైఎస్ఆర్సీపీ కానీ, లేదా బీఆర్ఎస్ కానీ, లేదా జనసేన కానీ ఇట్లాంటి పార్టీల మద్దతు ఉంటేనే తప్ప ఎన్డీఏ తన క్యాండిడేట్ని గెలిపించుకోలేదన్నమాట. మరి వీళ్ళందరూ కూడా ఎన్డీఏ అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి చాలా వాదనలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా అంటే ఒక అలయన్స్ యొక్క ధర్మం ఉంటుంది కాబట్టి ఆ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేటటువంటిది, లేదా సంకీర్ణ పాలిటిక్స్, వీటికి సంబంధించినటువంటి ఒక ఫిలాసఫీ, ఒక ధర్మం ఉంటుంది. ఆ ధర్మాన్ని మనం పాటించాలనేటటువంటిది ఒకటి ఉంటుంది. కానీ ఇక్కడ అలయన్స్ పాలిటిక్స్ కంటే కూడా నేషనల్ పాలిటిక్స్, నేషనల్ ఇంట్రెస్టు చాలా కీలకం అని కదా. మరి సెక్యులర్ ఇమేజ్ ఉన్నటువంటి కొందరు నాయకులు, చంద్రబాబు లాంటి నాయకులు ఇప్పుడు ఒక ధర్మ సంకటంలో పడిపోయే అవకాశం ఉంది. అదేమిటయ్యా అంటే, అటు కంప్లీట్గా సంఘ పరివారం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, ఇటు క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఒక ధర్మ సంకటం తలెత్తితే రాజ్యాంగాన్ని కాపాడేటటువంటి వ్యక్తి ఎవరు అంటే, ఏ పార్టీకి అనుకూలంగా లేకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించేటటువంటి వ్యక్తి బి సుదర్శన్ రెడ్డి కావచ్చు అనేటటువంటిది అభిప్రాయం అందరిలోనూ కూడా, దేశమంతా కూడా మొబలైజ్ అవుతుంది ఆ అభిప్రాయం. అలాంటి తరుణంలో మళ్ళీ అందులో మన తెలుగువాడు అనేటటువంటి ఫీలింగ్ ఒకటి ఉంది. అవతల తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఈ ఆలోచనలు చూస్తే మరి ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? ఎన్డీఏలో మనం ఉన్నాము అనేటటువంటిది ఒకటి, కానీ ఎన్డీఏలో ఉండడం అనేటటువంటిది ఆయా ఎన్నికల సమయంలో తీసుకున్నటువంటి సమైక్య నిర్ణయాలు, వాటికి కట్టుబడి ఉంటారు. తర్వాత ప్రతి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కూటమిలో ఉన్నంత మాత్రాన కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయానికి తాము కట్టుబడి ఉండాలనేటటువంటిది లేదు. తమకి ఒక భావజాలం ఉంటుంది, తమకి ఒక హృదయం ఉంటుంది, వ్యక్తిత్వం ఉంటుంది. దాని ప్రకారంగా తమ రాష్ట్రంలో అనేక మంది కులాల మతాల సర్వసమాహారంగా రాష్ట్రాలు ఉంటాయి. సో ఏ రాష్ట్రానికి సంబంధించి ఆ రాష్ట్రానికి కొన్ని పారామీటర్స్ ఉంటాయి. దానికి అనుగుణంగా ఆ నాయకులు స్పందిస్తారు. ఇప్పుడు అందుకనే ఇటు బీఆర్ఎస్ కానీ, అటు వైసీపీ కానీ, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏమి నిర్ణయం తీసుకోవచ్చు అనేటటువంటిదే చాలా కీలకమైనటువంటి ప్రశ్నగా ఉంది. ప్రస్తుతానికైతే నారా లోకేష్ ఎక్స్లో పోస్ట్ చేశారు, మేము ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ క్యాండిడేట్ సిపి రాధాకృష్ణన్ ఫ్రమ్ తమిళనాడు, ఆయనకే సపోర్ట్ చేస్తాము అని చెప్పి. తెలుగువాడు అయినప్పటికీ సుదర్శన్ రెడ్డి, మేము ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి ధర్మాన్ని పాటించి రాధాకృష్ణన్కి చేస్తామని చెప్పేసి. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, 21న నామినేషన్స్, 22న స్క్రూట్నీ, 25న విత్డ్రా చేసుకోవడానికి ఫైనల్ లాస్ట్ డేటు సెప్టెంబర్ 9న ఎలక్షన్ అండ్ కౌంటింగ్. అంటే ఈరోజు 20వ తేదీ కాబట్టి, 20 ఆగస్టు కాబట్టి ఇంకా 19 రోజులు టైం ఉంది. ఈ 19 రోజుల్లో దేశంలో ఏం జరగవచ్చు? ఎలాంటి పరిణామాలైనా జరగవచ్చు. ఎందుకంటే ఒక పక్క యుద్ధం జరుగుతుంది, ఇటు అధికార పక్షం అటు విపక్షం మధ్యలో ఎలక్షన్ కమిషన్ అంతా కూడా యుద్ధం జరుగుతుంది. ఎవరి మీద ఏ చర్యలు తీసుకుంటారు, ఎవరు ఏ నిర్ణయాలు తీసుకుంటారు, ఎలాంటి పరిణామాలు సంభవించవచ్చు అనేటటువంటిది మనం చెప్పలేం. సో ఆ పరిణామాల వెలుగులో, ఆ పరిణామాల నేపథ్యంలో నాయకులు ఎప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయాలు కూడా ఈ 19 రోజుల్లో మారిపోయే అవకాశం కూడా ఉంటుంది. అందుకనే తెలుగు ప్రైడ్కి, తెలుగు అభిమానానికి మరి చంద్రబాబు నాయుడు గారు ఓటు వేస్తారా, లేదా కూటమి ధర్మానికి ఓటు వేసి సంఘ పరివార వ్యక్తిని తీసుకొచ్చి అత్యున్నత పదవిలో పెడతారా ఏమిటి అనేటటువంటిది చాలా కీలకమైనటువంటి విషయం అన్నమాట. చూడాలి. చాలా రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఒక పక్క ఆ పోరాటం, విపక్షాల ఎన్నికల మీద ఆ పోరాటం, ఎన్నికల అవకతవకల మీద ఇప్పుడు ఈ పోరాటం. 2 మాస్టర్ స్ట్రోకులు అపోజిషన్ పార్టీసు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇచ్చాయి. ఇప్పుడు
ఆ స్ట్రోక్ మీద స్ట్రోక్ నుంచి కోలుకొని బీజేపీ ఎలా బయటపడుతుంది, తమ క్యాండిడేట్ని ఎలా నెగ్గించుకోగలుగుతుంది, ఈ విషయంలో చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఏం చేస్తారనేటటువంటిది మనం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.